హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంత ముందుకే లేచిన పైనకి వచ్చిన అంటే టాబ్లెట్స్ ఇక్కడనే ఉండే చేయి నొప్పి అది తీసుకోవడానికి అయితే వచ్చిన. ఈరోజు అయితే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ షూట్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన సామాన్లు తీసుకురావాలి. ఫస్ట్ కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, చాయ్ తాగుదాం, టాబ్లెట్స్ తీసుకుందాం. ఆ తర్వాత ఆ సామాన్లు దేనికి పోదాం. సో లెట్స్ గో. కిందికి అయితే వెళ్తాం. ఇప్పుడు వ్లాగ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఈ వ్లాగ్లో మీరు చూసిరు కావచ్చు, నిన్న కోళ్ళలో వెళ్ళి నాకు డింపియాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నా నేను. ఎందుకంటే అది నేనన్నది కరెక్ట్, చీకట్లనే వాడతారు అది కోళ్ళు. వీడేమో లైట్లు ఆన్ చేసి వాడతారని కూడా అన్నాడు. తెలుసుకొని చెప్పమన్నా, లైట్లు బంద్ చేస్తే పొలంలో కొడతా అని కూడా వాడే అన్నాడు. ఈరోజు మన మెయిన్ ఛానల్లో రివెంజ్ ఛాలెంజ్ అయితే షూట్ చేసేది ఉంది. దాంతో ఇప్పుడు నా రివెంజ్ ఛాలెంజ్ కూడా షూట్ చేయాలి. పొలంలో కొడతా అన్నాడు వాడు. ఎట్లా కొడతావురా? ఎట్లా కొరాలి? బుర్రున్న పొలంలో కొడతావా లేకపోతే లేదు, ఆ వరుణ చూడాలా పక్కపండి వరి ఖరాబ్ ఆ వరలోకి వెళ్ళి ఇట్లా పోవాలి, పక్కకుండా పోవాలి. మరి నేను బొడతాండిగా వీడిని తెలుసుకోమన్నా కదా, వాడే చెప్తాడు నూరి. ఏమైందిరా నువ్వు నేను పోతాను కదా పైన చూసి వచ్చిన పోయి వేరే దాంట్లోనేమో వేరే బ్రాండ్ కాదు, నువ్వు నేను చూసిన లైట్ బంద్ చేసి ఎత్తురు. మరి నేను ఏమన్నావు? మేము వేసినప్పుడు చెప్పిన అది వీడు ఇంకా 2-3 సార్లు పోయినా అనుకున్నాను. 3 సార్లు పోయినా. నా లైఫ్ లా కోళ్ళను లైట్ వేసి ఏ రోజు చూడలే. వీడు అనగానే వింటున్నా, అది కూడా ఫస్ట్ టైం. ఏమో బ్రీడ్లు ఉంటాయట, ఏ బ్రీడ్లు వాటరు కోళ్ళు అసలుకి కాదు. ఒకవేళ మీకు ఆ బ్రీడ్ ఏందో తెలిసి ఉంటే కామెంట్ చేయరు. వాడన్నది కరెక్ట్ అవుతుందా లేకపోతే మేము అనుకున్నది కరెక్ట్? ఈ బ్రీడే కావచ్చు. ఈ బ్రీడ్ డబ్బీ బ్రీడ్. ఏది పట్టరా? నాకు తెలిసి అయితే ఏది పట్టరు. ఇక నీకు తెలిసింది ఏమని ఉంటే నాకు తెలియదు కానీ చూద్దాం. ఏ కోళ్ళు పట్టరు లైట్లు ఆన్ చేసి, లైట్లు బంద్ చేస్తేనే దొరుకుతాయి అవి. అదే లైట్లు బంద్ చేస్తే చచ్చిపోతాడు. మరి చచ్చిపోయినా పోయినా అంటే ఆడికి. మరి ఇట్లా పట్టారు చేతులతో లైట్లు బంద్ చేసి లైట్లు ఆన్ చేసి వాడతారు అంటే. లైట్లు ఆన్ చేసి ఉంటే ఒక్క కోడి కూడా కనిపించింది కాడ ఎగిరిపోతే అవి అంచలే. దాని కళ్ళు ఓ అన్నీ ఉంటాయి ఎక్కువగానే. నువ్వు లైట్ వేసి పట్టిన దానికి లైట్ లేకుండా పట్టిన దానికి ఎంత తేడా ఉండదు తెలుసా? లైట్ లేకుండా మా అంటే ఒక 10 పోతే కావచ్చు. లైట్ ఉంటే అన్నిటి కళ్ళు కనిపించే ఇటురు కాలం అటురు కాలం ఎడు పడితే అటురుకుతాయి. ఏంది కాదు, నిన్న లొల్లి పెట్టుకుంటే కదా ఇయ్యాల కాదు రేపు. నేను ఉత్తి అడిగినా లైట్లు బంద్ చేసే లైట్లు ఆన్ చేసే పడతారు అని కూడా అంటుండు. మేము పట్టినప్పుడు అయితే మేము పోయినప్పుడు అట్లా పట్టిర్రు. ఏది అది? మావులేని చెప్పురా, ఏ బ్రీడ్ చెప్పు. ఏమో అడిగి చెప్తుంది. ఏమంటున్నా నాకే అర్థమైతలేదు. కానీ ఎవరా కన్నయ్య ఇప్పుడు నేను బురదలో బొరతానన్నా దీనికి బొరతావు ఇలా బొరిపిచ్చడే బొరతాను. నిన్న వాడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిండు అనేది అర్థమైతలేదా? ఇవాళ బొరతా నేను మళ్ళా తర్వాత ఆ బ్రీడ్ అడుగుతా. అడిగినాక లైట్ వేసి అంటే లైట్ వేసి చెప్పనుంటివి లైట్ వేసి వాడతారని అంటే ఇప్పుడు నువ్వు పట్టేటప్పుడు వీడియో తీసి పంపుతా. కాదు, వాడు ఏమంటున్నా అంటే ఒకవేళ నేను అనుకున్నదే కరెక్ట్ అయితే మీరేం చేస్తారు అంటున్నా. ఓకే, నువ్వు ఆ క్వశ్చన్ నువ్వు చేసి ఉంటే అది వేరు. ఇప్పుడు మేము అన్నదే కరెక్ట్ అయింది కదా. ఇప్పుడు అంటున్నా నేను నిన్న కూడా కరెక్టే, ఇవాళ కూడా కరెక్టే కదా. దింగాడు కూడా ఎంతో మందికి ఫోన్ చేసిండు. నేను కూడా మస్తు మంది చేసిన. ఎవ్వరు చూసినా లైట్ లేకుండానే వాడతారు అన్నారు. వీడొక్కడే డిఫరెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం నిన్న వాటర్ మెలన్ తోని బుర్మిట్ అయితే తయారు చేసినాం కదా. సో అదైతే మొత్తం రాత్రి కడుగుదామంటే ఎండిపోయింది మొత్తం. పొద్దులాగా నానబెట్టినాం, మొత్తం పోయింది ఇక. ఇప్పుడు గట్టిగా అయింది అది. మంచిగా ఎట్లయింది, క్లీన్ అయిపోయింది. మధ్యలో పోతే అయిపోతుంది ఇక. గాయస్ మన వాళ్ళు ఆడ మీద అది మన బూర్మిఠాయి తయారు చేసే మిషన్ అంతా అడుగుతురు కదా. సాయాన్ని వచ్చారా ఇది అంత ఎందుకు అడుగుతురా, దాన్ని ఇప్పి కడితే అయిపోతుంది, అన్ని పార్ట్స్ దేని దానికి వస్తాయి అని చెప్పిండు. మేమేమో అప్పటి నుంచి దాన్ని పట్టుకొని తనలాడుతున్నాం. ఇప్పుడు ఇప్పటికి టూల్ బాక్స్ కావాలని కిందికి అయితే వచ్చినాం. ఈ మిషన్ ఇవ్వరాక మేము అప్పటి నుంచి అలానే కదా తుడుచుకున్నా కడిగినాం దీన్ని.
ఇప్పుడు సాయన చెప్పగానే ఇవన్నీ ఇస్తున్నాం నట్లు వస్తుంది ఇప్పుడే ఇది మొత్తం వస్తుంది ఇట్లా ఈ పాటలు మిషన్ మాకు తెలియదు. జింగాడు మన డింబియాడు ఈ లేస్ ప్యాకెట్లు అయితే తెచ్చుకుని ఒక షార్ట్ తీయని ఇది బాగా ఎప్పుడో తింటుడు లేకపోతే తింటున్నా. వాళ్ళు బయట లంచ్ అయితే చేస్తారు. వాళ్ళు వచ్చినాక రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. లోపల ఏసీ వేసి ఉంది, లోపలనే కూర్చొని తినరా అంటే లోపల తినరాట, బయటనే తింటారట. పని చేసే కదా తింటే మంచి అనిపోయి అన్న బయటనే తింటామని బయటకు పోయారు. వాళ్ళు వచ్చినాక ఏం చేస్తారో చూద్దాం. వచ్చిండు కానీ చూడలే గైస్. వాళ్ళైతే లోపలికి కత్తలేరు, మేమే బయటికి పోతున్నాం. ఛాలెంజ్ తీసుకున్నామని చేసుకున్నా అయితే మింగిండు మంచిగా అయ్యా నాకు ఎర్ర నచ్చేసిందా బాబా తినలేదట. నేను ఎర్ర తిన్నా, నేను ఓన్లీ ఆకుపచ్చ కలర్ తింటా. గారు అప్పుడే మీరు చూపెట్టినప్పుడే తిన్నా మంచిగా తాగిన అయిపోయాయి. తినలేరా? నేను నమ్మా ఇప్పుడు వీడియో ఎప్పుడు చూస్తారు కదా, చూస్తారా ఎవరు తిన్నారా? ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఈరోజు ఎక్స్పెరిమెంట్ సామాన్లకి అవి తీసుకొని రావాలి. ఈరోజు అయితే మన రివెంజ్ ఛాలెంజ్ షూట్ చేస్తలేము వీళ్ళిద్దరికి. ఈరోజు ఏం షూట్ చేస్తున్నాం అంటే మన ఇండోస్కోపిక్ కెమెరాతోని మొన్న డీప్ ఫారెస్ట్లో పోయినాం కదా, అలా మొత్తం పుట్టలే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఆ పుట్టల కాడికి అయితే పోతున్నాం. నీ రివెంజ్ ఛాలెంజ్ ఎప్పుడు రా కొడతావు? మొన్న మామిడికాయలు తస్కరించినాం కదా, ఇప్పుడు మళ్ళీ అదే రూట్ లో పోతున్నాం, మళ్ళీ తస్కరిస్తాం. నువ్వు లేవుగా, మీరు తిన్నారుగా, మరి మన మీకు రాదా? మన మీకు కూడా వస్తుంది అది తస్కరించిన అంటే. అయితే దొరకబట్టి ఒకవేళ అన్నదా అనుకో వీడియో ఉన్నాడు మాత్రం ఏదైతే ఏముంటుంది చెప్పురి తస్కరించుదాం. మేము తెంపితే నువ్వు ఇలా తెంపినట్టే దొరికినట్టే. మొన్న 5 తెంపినాం, మరి ఇవాళ ఎన్ని తెంపుదాం? మీరు ముందర చూడొచ్చు, మొన్న వచ్చినప్పుడు అంతా గుంతలు ఉండే రోడ్డు, ఈసారి వచ్చేసరికి కాదు, ఒక పక్కకి వేసి ఒక పక్కకి వేయలేదు, ఇటు పోతలేదు. మంచిగా వేసిరు, మొన్ననే వేసిరు, నిన్ననే వేసిరు, నిన్న మొన్న నైటే స్టార్ట్ వేసిరు. ఏ రూట్ లో పోతాగా నేను మరి చెప్పలే, అది అడగలేదు కదా, అడిగితే చెప్పదు నువ్వు అడిగినప్పుడు నేను చెప్పాలి. ఇదిగో ఇవాళ దాకా అంత ముందుకేమో 20-30లో పోదును, ఇప్పుడు 50లో పోతున్నా. మంచిగుంది ఇక నున్నగా రోడ్డు ఉన్నాయి గాయస్, ఉన్నాయి. రోడ్ మీదకి వెళ్ళి పోతున్నాం. రోడ్డు పోసిర్రు జింగడ అన్నాడు కదా, నేను 50లో పోతా అని. ఆ రోడ్ ఇక మొత్తం రిపేర్ కానే కాలేదు, పోయలేదురా మరి. ఏర్పాటు పక్కకి వేసి ఒక పక్కకి వెనకాల చూపింది. డింపి దయమేంద్రని ఒక సైడ్కి వచ్చింది.
దింపేవాడు అప్పటి నుంచి అడుగుతున్నాడు దయ్యం దయ్యం అని అనిపించింది. నువ్వు గాడంటే కదా అంతలే ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఎందుకు పడుతుంది రా బోరా పడే అలా. ఇప్పుడే గైస్ ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేసి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎండోస్కోప్ ఇది ఆల్రెడీ మన మెయిన్ ఛానల్ అప్లోడ్ అయి ఉంటుంది, మీరు చూడొచ్చు. సో చాలా రోజుల నుంచి కొంతమంది ఏమని కామెంట్లు చేస్తున్నారంటే అన్న బాయిలో క్యాంపింగ్ ఏరు అన్నారు కదా. సో గురించి అది ఇక్కడ ఒక బాయ్ అవుతుంది, దీంట్లో క్యాంపింగ్ ఏమంటే వేస్తుండే, కాకపోతే మీదికైనా మొత్తం కూలుతుందట. జింగనాల బాయ్ ఇది, ఇక వాటర్ కూడా ఉన్నాయి అలా. ఈ రాళ్ళు మొత్తం కూలుతున్నాయి అడ, లేకుండా దీంట్లోనే క్యాంపింగ్ వేసేటోళ్ళము. బాయిలో క్యాంపింగ్ అయిపోతుండే. సో ఇప్పుడు మన కార్ అయితే అక్కడ ఉంది, మనం ఇవరి దాకా పోయింది ఈ ఫారెస్ట్లోకి. మొత్తం దూరం ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం, ఇంటికి పోయి ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి రేపటికి. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే ఇప్పిస్తున్నాం మనలకు. నరేంద్రలో బావి దగ్గర ఒక నిమ్మ చెట్టు ఉంది అన్నట్టు, దీనికి మొత్తం నిమ్మ పండ్లు ఉన్నాయి. మనకు సమ్మర్ కావాల్సింది అవే. సో అందుకోసమే మొత్తం దలిగిరు మన మాఫియా, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మాఫియా ఆన్ లెమన్ ట్రీ. కింద పడ్డేసి చూడుకొని అది తీరి. ఇలా స్పాన్సర్ వచ్చేసి గైస్ జింగాడు ఎట్లా చూడాలి చెప్పు జింగా. ఈరోజు డుంబు డింపి వారి ఆధ్వర్యం థమ్స్అప్ ఇప్పేయడం జరుగుతుంది, కావున మన టీం అంతా తాగాల్సిందిగా కోరుతున్నా. జింగన్కి వచ్చేసి ఏమనిపించిందో థమ్స్అప్ తెప్పి తప్ప థమ్స్అప్ తాగుదామంటుండు. సో ఇప్పుడు పోయి థమ్స్అప్ తాగుతాం, తర్వాత ఇంటికైతే పోతాం. ఇప్పుడే గైస్ ఒక దగ్గర అయితే అయినాం థమ్స్అప్ తీసుకొని. ఇడైతే థమ్స్అప్ తాగాలి. గైస్ వాళ్ళు కాలు దాపెట్టారు జింగడి తీసుకుంటే. గదాని కింద ఆడబెట్లే నేను అన్న తీసిండు. నేను దేవరాని అడిగి వచ్చి లేదు బాణాడి కింద ఉన్నట్టుంది, ఇంకా నేను చెప్పలేదు అంటాడు. మళ్ళీ థమ్స్అప్ పోతుంది. ఫోన్ తీ అంటున్నాడే తీస్తుండు దొరికింది.